ఈరోజు ఏంటో నిన్న మొన్న మీకు వీడియోలో వచ్చేసింది చెప్పాను కూడా. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది తిన్నది. ఇదిగో పూరి, ఇదిగో చోలే కూర, ఈ వడ, ఇంకొక వడ కూడా ఉందిగా, అది కూడా టేస్ట్ చేస్తాం మా కుమారి. ఇది హాయ్ అమ్మా, బాగున్నారమ్మా? నేను బాగున్నాను. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటో నిన్న మొన్న మీకు వీడియోలో వచ్చేసింది చెప్పాను కూడా, కొంచెం టూకీగా మీకు చెప్పాను. ఈరోజు చూడండి మా సమాజం ఎందుకో తెలుసా, వీరందరూ ఏర్పాటయ్యారు. ఈరోజు నా బర్త్డే రాలేదేంటమ్మా అని మీరు అడిగారు కదా. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అదే 18th న్యాయంగా నా బర్త్డే. ఇది 9వ రోజు. ఇన్నాళ్ళు నేను చెన్నైలో ఉన్నాను కదా, చెన్నైలో కూడా మీకు వీడియోలో చెప్పాను. అనుకోకుండా హరిత వచ్చింది అక్కడికి. 18th నా బర్త్డే వద్దనుకున్నాను. 17th ఆవిడ ఒక షూటింగ్కి వచ్చింది అక్కడికి. వచ్చి అది అనుకోని అదృష్టం అంటారు చూడండి. నా బిడ్డ చేసినా కూడా ఎదురు చూడలే నేను, అంత బాగా చేసింది అక్కడ. మీకు ఆ బీట్స్ కూడా ఉన్నాయి, నేను ఇందులోనే పెడతాను చూద్దరు. కానీ ఇప్పుడు ఇక్కడ జరగలేదు. మేమందరం వచ్చేవాళ్ళు కదా ప్రతి సంవత్సరం మీరు ఎంతో గ్రాండ్గా చేసుకునేవారు. మేము వచ్చేవాళ్ళం, మీరు వదలటానికి ఇల్లేదు, మేమే చేస్తామని చెప్పి వీళ్ళు వారం రోజుల నుంచి రెడీ అయిపోయి కూర్చున్నారు ఎప్పుడు చెన్నై నుంచి వస్తానా అని. మొన్న వచ్చాను, ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ 9వ రోజు ఏదో బిడ్డపుట్టి 9 నెలలు కానీ బయటకు వచ్చినట్టు ఇన్ని కథలుగా చెప్పేస్తున్నారు ఇష్టానికి. అందుకని ఎప్పుడు కూడా ప్రేమ అనేది ముఖ్యం మనిషికి. అది నాకుంది అందరి మీద, వీళ్ళందరికీ కూడా నా మీద ఉంది. అదే అంటారు కదా, మంచి వాళ్ళకి మంచి వాళ్ళు దొరుకుతారని. అది నా విషయంలో నా మనసు నాకు తెలుసు. అలాగే నాకు దొరికిన ఫ్రెండ్స్ కూడా అలాంటి మంచి మనసున్న వాళ్ళే. నన్ను ప్రేమించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు అసలు ఎవ్వరూ లేరు. అది నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. స్నేహాలు ఊరికే రావు కదా, స్నేహం అన్నిటికంటే గొప్పది అందరూ చెప్పుకునేది. కానీ నాకెంతో ఆనందంగా ఉంది. ఎవ్వరికీ తెలీదు ఈరోజు వీళ్ళు ఇలా చేస్తున్నారని. మా పిల్లలకు కూడా తెలీదు. వాళ్ళకే వీడియో వచ్చినాక సర్ప్రైజ్. ఈ వీడియో చూసినాక వాళ్ళే సర్ప్రైజ్ అవుతారు తప్పితే ఎవ్వరికీ తెలీదు. నా ఫ్రెండ్స్కి నాకు మధ్యన జరిగే బర్త్డే ఇది అందరికీ స్పెషల్, సర్ప్రైజ్ వేరే. నాకు స్పెషల్, చూసేవాళ్ళందరికీ సర్ప్రైజ్, మా పిల్లలకి మరీ సర్ప్రైజ్. ఓకేనా? చూడండి, అందరూ ఒక 25 మంది దాకా ఉన్నారు, ఇంకా రావాలి. అన్నీ వాళ్ళే వండుకొచ్చేసారు. చూసారా, పెద్ద ఆవిడ మాకు ఇప్పుడు గ్రూపుకి పెద్ద ఆవిడ వచ్చారు. పనిమాల ఓపికగా వీల్ చైర్ వేసుకుని ఎంత శ్రద్ధగా వచ్చారో చూడండి. అది అభిమానం, నేనంటే బాగా అభిమానం.
షేప్ వచ్చిందా? தமிழ்நாட்டில் பர்த்டே செலிப்ரேஷன் ரொம்ப வருஷம் ஆச்சு. வாழ்த்துறதுக்கு வயது இல்லைன்னா உங்களுடைய ஆசீர்வாதம் எல்லாரும் எங்க வந்ததுக்கு அப்புறம் தான் எங்க பசங்க மேல வந்தாங்க. அந்த நன்றி எப்பவுமே தமிழ்நாட்டு மறக்கவே மாட்டேன். நடவாழ என்னாலும் என் வாழ்த்துக்கள் தமிழ் கூறும் பல்லாண்டு என் வார்த்தைகள் இளவேனில் உன் வாசல் வந்தாடும் இளத்தென்றல் உன் மீது பண்பாடும் நலம் வாழ என்னாலும் என் வாழ்த்துக்கள். எங்க பொண்ணு பிராண்ட் செலிப்ரேஷன் இந்த வருஷம் வேண்டாம் நினைச்சது ரொம்ப சூப்பரா நடந்துச்சு. அதெல்லாம் கடவுளோட அதுக்கு எல்லாருமே வந்து என்ன எங்க வரதுக்கான மெயின் ரீசன் இவங்க எல்லாம் நைட் ஃபோன் பண்ணாங்க எனக்கு எப்படி இருக்கீங்க அப்படின்னு. நான் சென்னை வந்து 4 நாள் ஆயிடுச்சு, 5-6 நாள் ஆயிடுச்சு. ఓకే అమ్మా, చూసారుగా వంటలన్నీ. అదిగో స్వీట్ చూడండి, మైసూర్ పాకు. ఇదిగో ఈ పులిహోర మైసూర్ పాకు. ఇదిగో మా చాముండేశ్వరి గారిని అప్పుడు తీసుకొచ్చారు. ఇదిగోండి పప్పు. ఎక్కడ భారతి గారు ఆడ కూర్చుంది. పప్పు ఆకుకూర. ఇదిగోండి పెసర వడలు. కుమారి, సూర్యకుమారి. ఈవిడ బాగా తెలుసు మీకు. వాళ్ళ పిల్లాడు పెళ్ళికి పంపించే కదా వంటలో ఆవిడ. ఇదిగో ఇవి పంపించారు. ఇవిగో పూరీలు గీత. ఇదిగో ఈ పూరీలు అనురాధ. ఇదిగో మా పాయసం స్వర్ణలత గారు. ఇదిగో అక్కడ ఉన్నారు స్వర్ణలత గారు. ఈ రసం కాచాయిని పాప ఇచ్చెళ్ళిపోయారు అర్జెంట్ పని ఉండి. ఇదిగో వంకాయ, గుత్తి వంకాయ కూర. ఇదిగో శోభారాణి గారు. ఇవిగో గారెలు, మినప గారెలు. లక్ష్మి గారు మా పక్కనే. లక్ష్మి, హలో రామ్మ. ఇదిగో ఇదిగో ఈ పచ్చడి. ఇవి పద్మ గారు. నీలవేణి. ఇదిగో బెండకాయ వేపుడు, నీలవేణి. ఇదిగో ఈ పచ్చళ్ళు, ఈ నెయ్యి, ఈ పచ్చళ్ళు అన్ని రకాలన్నీ. నేను ఇది టమాటా పచ్చడి ఊరగాయ కదా. ఇక నేను అవిగో పెరుగు. ఇందిరా భాగ్యలక్ష్మి పెరుగు. ఇప్పుడు చోళకర్రీ పూరికి. ఇదిగో చూడండి చంద్ర, మీ పాత ఫ్రెండే, చాలా సార్లు వస్తుంది వీడియోకి. ఇదిగో ఇది చెప్పేసాం. పప్పు ఈవిడే కలబెడుతుంది చూసారా, చెప్పలేదేమోనండి. భారతి గారు ఈ పప్పు. ఇవన్నీ ఉన్నాయి. విజయ్ దుర్గ వస్తున్నాయి. రైస్లు పెట్టేసి ఇక్కడ పెడతాం. నేను రైసు, నెయ్యి, ఈ పచ్చళ్ళు. ఇది ఒక వెరైటీ పచ్చడి. నేను మా ప్రేక్షకులు చేసాలి, అది పెట్టాను. మొన్న ఇది మినపప్పు పచ్చడి చేసి అది తీయండి. అబ్బా హాయ్. ఓ సూపర్ దించేశారట.
వి షేప్ కట్ చేసే చూసుకోండి. వి ఫర్ విక్టరీ. చూసారా, అదే చూసారా, మా వాళ్ళు ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటే లక్ ఎందుకు ఉండదు. పెట్టండి. హ్యాపీ బర్త్డే విజయ దుర్గా గారు. థ్యాంక్ యూ అండి. ఇట్లానే సంతోషంగా ఉండండి. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఓ, భారతి గారు కూడా వచ్చారు మొత్తానికి. చాలా చాలా బాగుంది. నేను అబ్బో, అదే అదే చూసారా, ఎంత మంచి, ఎంత కలర్, సూపర్ కలర్ కాంబినేషన్. ఉండండి, కాస్త మీరు తీసి విడిగా చూపిద్దాం. ఇదిగో స్టీల్ కటింగ్ బోర్డు కూడా ఇచ్చారు. అందరూ చెక్క తీసేయండి అమ్మా అంటున్నారు కదా, వాళ్ళు చూస్తున్నారు కదా వీడియోలు, దెబ్బకి తీసి పారేశారు. ఎందుకు మీరు భలే అవును వేసేసారుగా మళ్ళీ సపరేట్గా. ఓకే, చూసారా, బర్త్డే వచ్చాను కానీ లాస్ట్ ఇయర్ బర్త్డేకి లేరు ఈవిడ. అర్ధరాత్రి 12ంటికి వచ్చి 17 రాత్రి ఇచ్చేసి వెళ్ళిపోయారు. అదనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఉండమే ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు. అవునా? అది ఓకే రండి. ఇప్పుడు వీళ్ళకి నిన్న 50వ సంవత్సరం పెళ్లి రోజు జరిగిందంట. మాకెవరికి చెప్పలే, వాళ్ళ ఫ్యామిలీ వరకే చేసుకున్నారు. అందుకని నా బర్త్డే సందర్భంగా మేమందరం కలిసి ఇప్పుడు కేక్ కట్ చేయిస్తాం ఈవిడతో. రండి రండి, నడవండి. అదే వెడ్డింగ్ సాధారణది కాదు, 50 years పూర్తి చేసుకున్నారు. చక్కగా ఎంతో సంతోషంగా ఉన్నారు భార్య భర్తలు ఇద్దరు. అది హ్యాపీగా ఉంది. విజయ దుర్గ గారి పుట్టినరోజు చాలా ఇలాగే పుట్టినరోజు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే యూట్యూబ్లో కూడా ఆవిడ చాలా అలాగా పైకి వచ్చి చాలా ఇంకా యూట్యూబ్లో చాలా చేయాలి. మా బిఎస్సీలో మా ఫ్రెండ్స్ అందరూ కూడా విజయ దుర్గ గారు అంటే చాలా అభిమానంగా ఉంటారు. నిన్న మాది 15 years మ్యారేజ్ డే అవుతే కానీ ఈరోజు నాకు చెప్పకుండా సపరేట్గా కేక్ అది కట్ చేశారు. నాకు హ్యాపీగా ఉంది. మీరు వైజాగ్ వెళ్తే కూడా నా విషయాలే మాట్లాడతారు. ఆ రోజు అక్కడ హరిత వచ్చి బర్త్డే చేసిందని చెప్పాను కదా, ఆ రోజు టైం లేదు తనకి, షూటింగ్ తీసుకెళ్ళి బర్త్డే చేసింది. ఆ మరుసటి రోజున కుమరన్ సిల్క్స్ అని పెద్ద షాపు చెన్నైలో, అక్కడ తీసుకెళ్ళి ఇదిగో మైసూర్ సిల్క్ ఇది తెలుసు బాగా అందరికీ. ఆవిడికి అలవాటు, ఎవరికైనా చీరలు పెట్టినా కూడా ఇలా జాకెట్ పెడుతుంది. మళ్ళీ ఇది పట్టు జాకెట్, అది మళ్ళీ జాకెట్ పెడుతుంది. ఇది మీటర్ 1000 రూపాయలు అంటే ఆవిడ తీసుకుంటుంది. ఒక జాకెట్ కూడా పెట్టేసింది ఇందులోనే. దేని మీదైనా పనికి వస్తుందిలే, కుట్టించుకోమని చెప్పి పెట్టింది అనమాట. ఆవిడ పెట్టింది కదమ్మా ఇది, అది ఏది ఎప్పుడు ఎలా జరగాలో భగవంతుడికి తెలుసు.
అందుకని అలాగే జరిగింది నా బర్త్డే. ఇవాళ జరగడం ఇంకా గ్రాండ్. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి సర్ప్రైజ్ పార్టీలు కదా ఇవన్నీ. అందుకని నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఓకేనా? అందుకోసం ఈ చీర నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆవిడ అసలు ఇక్కడే ఉంటుంది అనుకున్నది, చెన్నై వచ్చింది ఆ టైంకి. ఈ చీర వేరే తీసి ఇచ్చింది నాకు. ఎప్పుడో కొన్నారు వాళ్ళు మైసూరు సిల్క్లని 4 కలర్స్. అప్పుడెంత 4,000 4,200 పెట్టి కొన్నారు. ఇవాళ చూడపోతే అదే చీర 20,000 అయిపోయింది. అందుకని ఆవిడ పనిమాల అంది, నీకు మైసూర్ సిల్క్ చీరలు లేనట్టున్నాయి కదమ్మా, అన్ని పట్టి ఉన్నట్టున్నాయి కదా, ఈసారి మైసూర్ సిల్క్ తీసుకుంది కానీ కుమరానికి తీసుకెళ్తానని తీసుకెళ్ళింది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ శాంతి. మా వ్యూవర్స్ మా ఫ్రెండ్స్ అందరికీ ఇదిలో కూర్చొని చెప్తున్నాను, చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగుంది తిన్నది. ఇదిగో పూరి, ఇదిగో చోలే కూర, ఈ వడ, ఇంకొక వడ కూడా ఉందిగా, అది కూడా టేస్ట్ చేస్తాం. మా కుమారి ఇది, ఇదిగో ఇది మా కుమారి వడ, ఇది లక్ష్మి గారి వడ. అది ఓకే, ఇంతవరకు పెట్టుకుంటారు. మీకేం కావాలి రండి. ఓ చాలామంది పూరీలు తింటారు కదా, ఇంకో పూరి పెట్ట పైన. పూరి పాయసం తింటున్నారు. ఇది అమ్మయ్యా. చంద్ర, చోళ కూర చాలా బాగుంది. అంత లేదు, సూపర్గా ఉంటుంది. నేను ముందు ఇదే పిస్తున్నా చూడు. ఇప్పుడు వచ్చారా అంతా అయిపోయి కేకులు కట్ చేసేసి. నువ్వు ఇదిగోమ్మా, నాకు ఇష్టమని ఇట్లాంటి ఇవి తీసుకొచ్చారు. ఎప్పుడు తింటారు మొదటి నుంచి ఇవే తీసుకొస్తారు. హ్యాపీ బర్త్డే నాని. బిలేటెడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కేక్ కట్ చేసేసాను.
థ్యాంక్ యూ. తెలుసుగా మా షిరిడి ఫ్రెండ్, షిరిడి వెళ్ళాం మేమిద్దరం. అదనమాట చాలా బాగా ఫ్రెండ్షిప్కి చాలా ప్రాణం ఇస్తుంది. ఇది చూసారా ఒక బుట్ట తెచ్చేసింది, సూపర్. గుడికి వెళ్ళి వచ్చినట్టున్నారు కదా. అదే అన్నీ అయిపోతే వంటలు ఉన్నాయిగా, వంటలు ఉన్నాయి. ఓకే ఓకే, గుడికి వెళ్ళి వచ్చారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, విజయవాడ నుంచి నిన్నే వచ్చారు విజయలక్ష్మి గారు వేపరా పొద్దున వచ్చి. ఓకే అమ్మా, చూశారు కదా, అందరూ రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారు. 2-3 ఏదో పనుల మీద రాలే, అందరం వచ్చాం. 25 మంది అనుకున్నాం, 22-23 వరకు వచ్చారు. ఓకేనమ్మా, అంత బాగా జరిగింది. బాగా అంటే చాలా ఘనంగా కళకళలాడుతూ జరిగింది. ఒక్క మగ పెట్టట్టు లేడు మా కెమెరామెన్ తప్ప ఈ పార్టీలో. అదనమాట, కనీసం మా మనవడు కూడా రాలా, వాడు కాలేజీ నుంచి ఇంకా రాలా. మనవరాలు వచ్చింది కదా, కోడలు మనవరాలు వచ్చారు. ఆ పిల్లకి 5వ తారీఖు నుంచి అంట, అందుకని రాబే అంటే వచ్చింది. ఓకే అమ్మ, చాలా బాగా జరిగింది. ఇవాళ ఒక రెసిపీ వచ్చేసినట్టుంది, మినపప్పు పచ్చడి చేశాను, మనం ఇప్పుడే పెట్టారంట మా వాళ్ళు చెప్తున్నారు వచ్చేసిందని. వచ్చేసనపప్పు కాదు, మినపప్పు పచ్చడి. మినపప్పు పచ్చడి, మినపప్పు పచ్చడి చేశా. నిన్న చేసింది వేరే, మళ్ళీ ఈ 2 ఉన్నాయి. రోజు ఒక వీడియో చేస్తానమ్మా, మళ్ళీ ఒక 4-5 డేస్లో మళ్ళీ చెన్నై వెళ్ళిపోతాను. అందుకని రోజుకు ఒక వీడియో చేసి ఇక్కడ పెట్టి వెళ్తాను అనమాట. ఓకేనమ్మా, చాలా సంతోషంగా ఉంది, బాగా జరిగింది. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకేనమ్మా, 18,000 లక్ష మీద 18,000-19,000 వరకు అయినాయి. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఈసారి మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్. మీరు కూడా అందరూ కాస్త బాయ్ చెప్పండి అర్రా.